హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల తండ్రి, వందనములు, స్తోత్రం నాయన. ప్రభు, ఈరోజు మరొక మారు నీ అత్యంత ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి ప్రభు, మరొక మారు నీ యొక్క పరిశుద్ధమైన మాటలను, ప్రశస్తమైన మాటలను మేమందరం మరొక మారు వినడానికి అయ్యా మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇది ఈరోజు ఎవరైతే వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే వారి హృదయాలను సారవంతమైన, దున్నబడిన, సిద్ధపరచబడిన నేలగా చేసుకొని ఆయన వాక్యం కొరకు నిరీక్షిస్తున్నారు, వారి హృదయాల్లో నీ వాక్ అనే విత్తనాన్ని విత్తి అది ఫలించి నూరంతల ఆత్మఫలాలు ఫలించలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా ప్రభా, మరి యొక్క ఆదరణ, స్వస్థత, ప్రేమ, ఓదార్పు, మహిమ, రక్షణ సమస్తము నీ వాక్కు ద్వారా మాత్రమే సాధ్యము కనుక అలాంటి వాక్కును మాకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరచమని వాక్యాన్ని అందిస్తున్న నీ దీనదాసుని నన్ను బలపరిచి నీ ఆత్మతో అభిషేకించి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని మనాథుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభ దినాలలో ఆయన కొండ మీద ప్రసంగం చేశారు. ఈ ప్రసంగము 5వ అధ్యాయము 6, 7 అధ్యాయాల్లో కూడా దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా 5వ అధ్యాయంలో ఈ కొండ మీద ప్రసంగాన్ని ఆయన బోధించడం జరిగింది. అయితే ఆ ప్రసంగాన్ని ధన్యతలు అంటారు. అక్కడ 9 విషయాలు మనకు కనబడతాయి. అక్కడ ఆ 9 విషయాలు నవధన్యతలను కూడా అంటారు. అయితే ధన్యతలు అని చెప్పి 9 మార్లు అక్కడ రాయబట్టడం జరుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎందుకనంటే మొదటి మానవుడైన ఆదాము చక్కని ఏదెను తోటలో జీవిస్తూ పడిపోయి లోకానికి శాపాన్ని, అపజయాన్ని తీసుకొచ్చాడు. అయితే రెండో మానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎడారి ప్రాంతాల్లో నివసించి లోకానికి ఆనందాన్ని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించినా ఆయనకు సరైనటువంటి నివాసం లేకపోయినప్పటికీ మానవులకు సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను నమ్మిన వారికి దీవెనలు ఇవ్వడానికి, మరి మానవ జీవితాన్ని అర్థవంతంగా చేయడానికి, క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి, క్రొత్త పద్ధతులను ఇవ్వడానికి ఆయన ఈ భూలోకానికి నరావతారిగా వచ్చాడని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మానవుడు వాటిని అనుభవించడానికి లేక పొందడానికి కొన్ని సూత్రాలు ఆయన తెలియజేశాడు. వీటినే ధన్యతలు అంటారు. అంటే పరలోకానికి వెళ్ళడానికి, ఒక స్థాయికి వెళ్ళడానికి, ఒక ఎత్తు ఎక్కడానికి కొన్ని మెట్లు కావాలి. అదే రీతిగా పరలోకానికి మనం వెళ్ళాలి అంటే, పరలోక బహుమానాన్ని పొందుకోవాలంటే మనం కొన్ని మెట్లు ఎక్కాలి, ఆ పరలోకాన్ని చేరుకోవాలి. కాబట్టి ఇవి కొన్ని, మరి వీటిని పరలోకపు మెట్లు కూడా అని నేను అంటాను, ప్రియ సహోదరులారా. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ ధన్యత అనగానే ఏంటనంటే, ముఖ్యంగా సరిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ధన్యత అనగా సంతోషము, దీవెనకరము, అదృష్టం అని మనం గ్రహించాలి. ధన్యత అనగానే ఏదో ఒక ధన్యత వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చిందని పొంగిపోతూ ఉంటారు, కానీ దాని అర్థం చాలామందికి తెలియదు. ఇక్కడ ధన్యత అనగా సంతోషము, దీవెనకరము, అదృష్టము అని మనం గ్రహించాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ ధన్యతను బట్టి
ఈ లోకం ఏమనుకుంటుంది చూద్దాం ఒకసారి, చెప్తాను వినండి. ధన్యతను కానీ ఈ లోకం ఏమనుకుంటుందంటే ధనవంతులు, బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు, హోదా కలిగిన వారు, ఇంకా చెప్పుకోవాలనుకుంటే విచిత్రంగా అమెరికాలో ఉద్యోగం చేసేవారు కూడా ధన్యులని చెప్పి ఈ లోకం అనుకుంటుంది. ఎందుకనంటే అమెరికాలో ఉద్యోగం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారని, వారు గొప్ప ధన్యులని. ఇట్లాగా మరి చాలా విషయాల్లో గొప్పవారిని చూసి, డబ్బున్న వారిని చూసి అలాంటి వారు ధన్యులని చెప్పి ఈ లోకం అనుకుంటూ ఉంటుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులని చెప్పాడు. మరి సాత్వికులు ధన్యులు అన్నాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నారు, దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు. అంటే ఈ లోకం ఇచ్చే నిర్వచనాన్ని పూర్తిగా ఆయన మార్చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ నిర్వచనం ఏంటో తెలియజేసే ఈ ధన్యతలే ఈ నవధన్యతలు. ఈ యొక్క ధన్యత లేక ముఖ్య ఉద్దేశమైంది. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకున్నాను. 5వ అధ్యాయం 3వ వచనం అనుకున్నాం కదా. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. మరి ఈ వచనాన్ని, ఈ ధన్యతను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అంటే కూలాంకుషంగా దాన్ని వివరించాలనంటే కొంత మనం ఈ వాక్యాన్ని డివైడ్ చేయాలంటే వివరంగా మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని భాగాలుగా, కొన్ని విషయాలుగా విభజించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలని చెప్పాను కదా, కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి మనం. అంటే ఎందుకనంటే ఈ వచనాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ప్రశ్నల ద్వారా సమాధానం రాబట్టుకోవాలి. చూడండి ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, నెంబర్ 1, ఆత్మ విషయమే దీనత్వం అనగా ఏంటి? 2, ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉన్నామని ఎలా తెలుసుకోగలం? 3, ఆత్మ విషయమే దీనత్వం కలిగిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నారు? నెంబర్ 4, ఆత్మ విషయంలో దీనత్వం కలిగినందున పొందే ప్రతిఫలం ఏమిటి? అర్థమైందా? మరొకసారి చెప్తాను చూడండి, అవసరమైతే రాసుకోండి కూడా. ఆత్మ విషయమే దీనత్వం అనగా ఏమిటి అనేది మొట్టమొదటైతే ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీనత్వం అంటే ఏదేదో అనుకుంటూ ఉంటారు. రెండవది, ఆత్మ విషయం దీనత్వం కలిగి ఉన్నామని ఎలా తెలుసుకోగలం? రెండో ప్రశ్న. 3, ఆత్మ విషయం దీనత్వం కలిగిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నారు? 4వది, ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నందున పొందే ప్రతిఫలం ఏంటి అనేదాన్ని కూడా మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిది, ఆత్మ విషయం దీనత్వం అనగా ఏమిటి అనే విషయాన్ని నేను వివరిస్తాను. శ్రద్ధగా వినండి ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆత్మ విషయం దీనత్వము అనగా కొంతమంది శారీరక సంబంధమైనటువంటి, అంటే బలహీనతలో, వ్యాధో, బాధో, నొప్పో, పేదరికమో అని అనుకుంటారు. కాదు, ఇక్కడ ఆత్మ విషయమే అన్నాడు ప్రభు. ఇక్కడ దీనత్వం అనగా పేదవారమని, దిక్కులేని వారని, భోజనం లేని వారని, గతి లేని వాళ్ళని, రకరకాలుగా దీనులుగా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆత్మ విషయమే దీనత్వం కలిగిన అని అంటే ఏంటనంటే ఇది ఆత్మ సంబంధం అనేదిగా గ్రహించాలి మనం. అంటే వినండి, తన్ను తాను తగ్గించుకొనుట, తన పాపములను దేవుని సముఖంలో ఒప్పుకొనుట, తన స్వనీతిని ఒప్పుకొనుట అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆత్మవిషయ దీనత్వం అంటే ఏంటంటే తన్ను తాను తగ్గించుకొనుట. ఇది ఆత్మవిషయ దీనత్వంలో ఒక లక్షణం. తన పాపను దేవుని సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టడం కూడా. తర్వాత తన స్వనీతిని ఒప్పుకుని విడిచిపెట్టేలాగా ఉండాలి. ఇది ఆత్మవిషయ దీనత్వం. ఓకే, అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినండి. లూకా సువార్తల 18వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు ఉంటారు కదా, ప్రార్థన చేస్తారు, సుంకరి, పరిసయ్యుడు. ఇక్కడ చూసినట్లయితే పరిసయ్యుడు చూసారా ఏమంటాడు? ప్రార్థన చేసేటప్పుడు ధర్మశాస్త్రాన్ని అక్కడ గుర్తు చేస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రం అనుసరించినట్టుగా చూపిస్తాడు. అక్కడ ఏంటంటే నేను విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాను, వారం నాకు మరి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు సమర్పిస్తున్నాను, ఇలా చెబుతూ తను తాను హెచ్చించుకుంటూ మరి ఎదుటి వారిని అంటే పక్కన సుంకరిని తృణీకరిస్తూ ఉంటాడు.
ఇక్కడ పరిశీలన చూసినట్లయితే మరి ఇక్కడ శుంకర్ ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణింపమని ప్రార్థించాను. చూడండి, ఇక్కడ పరిసయుడు ఏం చేస్తున్నాడు? తాను హెచ్చించుకుంటున్నాడు, ఎదుటివారు తృణీకరిస్తూ ఈ విధంగా తప్పిపోయాడు ప్రార్థన. కానీ ఇక్కడ చూస్తే శుంకర్ అయితే ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా, అంటే దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం చాలక, అంటే భయము భక్తితో రొమ్ము కొట్టుకొని, అంటే పశ్చాత్తాపంతో దేవా పాపిని నన్ను కరుణింపమని ప్రార్థన చేశాడు. ఇది నిజమైనటువంటి దీనత్వము. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణ కొరకు చెప్పాను నేను. ఇక్కడ ఈ సందర్భంలో శుంకరి ప్రార్థన ఆత్మ విషయంలో దీనత్వం కలిగినటువంటి ప్రార్థన అని గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మరి ఇక్కడ రెండవది చూసినట్లయితే ఆత్మ విషయం దీనత్వం కలిగి ఉన్నామని ఎలా తీర్చుకోగలం? ఒకసారి శ్రద్ధగా వినండి. దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నేను 4 లక్షణాలు చెప్తాను ఇక్కడ. ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉన్నామని ఎలా మనకి అర్థమవుతుంది? మనకు అర్థం కావాలన్నా, ఎదుటివారికి అర్థం కావాలన్నా కొన్ని లక్షణాలు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. దేవుని నుండి అంటే ఏది పొందడానికి అర్హత లేదని గ్రహించాలి. ముఖ్యంగా అంటే, అయ్యా నేను పాపిని ప్రభువా, నేను నీ ఎదుట ఏమి అడగగలను, ఏమి అడిగి పొందుకోగలను, అంత అర్హత నాకు లేదు నాయనని తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని నుండి ఏది కావాలన్నా, ఏది పొందడానికి అర్హత లేదని గ్రహించి దేవునికి ప్రార్థించలేని స్థితి. అంటే ఇక్కడ తగ్గించుకొని భయముతో భక్తితో దేవునికి మన మనవులు ఫిర్యాదు చేయలేమన్నమాట. ఇది కూడా దీనత్వమే. 2, తనలో ఉన్న బలహీనతలను లెక్కించి ఇతరులలో ఉన్న దైవత్వాన్ని చూడగలగాలి. చూడండి, ఇక్కడ తనలో ఉన్న బలహీనతలు లెక్కించడం. చూడండి, ఇక్కడ మనం ముందు మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం ఎరగాలి. ఎరిగి వాటిని లెక్కించాలంటే వాటిని తెలుసుకొని ఫలానాన్ని గుర్తించి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనలో ఉన్న బలహీనతలను గుర్తించాలి, ముఖ్యంగా లెక్కించాలి. అంత మాత్రమే కాదు, ఇతరుల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాన్ని, అంటే దైవత్వాన్ని, ఇతరుల్లో ఉన్న మంచిని పోని ఇంకా వివరంగా అర్థం కావాలంటే మీలో ఉన్నటువంటి గొప్ప మరి వీళ్ళు ఏ మంచి గుణాలు ఉన్నాయో, ఎదుటివారిలో ఎటువంటి మంచి గుణాలు ఉన్నాయో వాటిని గుర్తించగలిగి మన వారిని గుర్తించి మంచివారిగా మనం గుర్తించాలి. ఇది మనలో ఉన్న గొప్పతనం, మనలో ఉన్న మంచి గుణం అనేది కనబడుతుంది ఇక్కడ. అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను లెక్కించి విడిచిపెట్టాలి. ఇది దీనత్వం. అంత మాత్రమే కాదు, ఎదుటి వారిలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని, మంచితనాన్ని మనం గుర్తించగలిగి ఉండాలి. ఇది 2వ లక్షణం. అయితే 3వది, మరి తన సమయాన్ని, అంటే మన సమయాన్ని, ఏ విశ్వాస అయితే ఉన్నారో తన సమయాన్ని ప్రార్థించడానికి ఎక్కువగా వాడుకోవాలి. అంత మాత్రమే కాదు, పరలోకపు తలుపులు ఎల్లప్పుడూ తట్టుతూనే ఉండాలి. అంటే పరలోక తలుపు తట్టడం అంటే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. సమయమందు అసమయమందు, అంటే ఎప్పుడైతే నీకు సమయం దొరుకుతుందో ఆ సమయంలో, అంత మాత్రమే కాదు ప్రతి విషయంలో, నువ్వు చేసే ప్రతి పని ముందు, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ముందు, నువ్వు నీ దినచర్య ప్రారంభం ముందు, ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? పరలోకపు తలుపులు ఎల్లప్పుడూ తట్టుతూ, అంటే ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాలి. ఇది ఒక 3వ లక్షణం. అయితే 4వ చూసినట్లయితే పొందుతున్న దీవెనల నిమిత్తము కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. పొందుతున్న దీవెనల నిమిత్తం అంటే మనం ఏదైతే దేవుని దగ్గర నుంచి పొందుకున్నామో, ఏదైతే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చాడో దాని నిమిత్తం మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామందికి దేవుడు అనేక మేలు చేస్తూ ఉంటాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అడుగు ఊహించు వాటికంటే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పటికి కూడా చాలామంది కృతజ్ఞత తెలియచేయలేని స్థితిలో చాలామంది క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 లక్షణాలు ఆత్మ విషయం దీనత్వం కలిగి ఉన్నామని తెలుసుకోగలం. నెంబరు 3, ఇక్కడ ఆత్మ విషయం దీనత్వం కలిగిన భక్తులు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా అని అంటే ఉన్నారు. కొంతమంది నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ యెషయా ప్రవక్త
తను దేవుని యొక్క మరి దర్శనంలో దేవదూతను చూసినప్పుడు ఆ దేవదూత కారును ఒక నిప్పు కారును తీసుకొచ్చే పెదాలను కాల్చడం జరుగుద్ది. పెదాలను కాల్చడం జరుగుద్ది, కానీ పెదాలు కాలవు. హల్లెలూయా! గొప్ప ఆశ్చర్యం. మన దేవుడు అగ్ని అయిన దేవుడే కానీ కొన్ని సందర్భాల్లో దహించి అగ్నిగా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో అగ్నిగానే ఉంటాడు, కానీ మనల్ని ఆవరించి మనల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఆ కాలుతున్నటువంటి ఆ కారును తీసుకొచ్చి ఆ యెషయా గారి యొక్క పెదవుల దగ్గర పెట్టినప్పుడు ఆ పెదవులు కాలవు కానీ పరిశుద్ధంగా అయిపోతాయి. హల్లెలూయా! పరిశుద్ధత అక్కడ ఆ నోటిలో ఉన్న పాపాన్ని, అపరిశుద్ధతను పోగొట్టి పరిశుద్ధత అతనికి వస్తుంది. అక్కడ గొప్ప కార్యం జరుగుద్ది. అదే రీతిగా మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు కూడా నెబుకద్నెజరు మరి రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం వారు అగ్నిలో పడవేసినప్పుడు, వాడు కాలుతూ ఉన్నప్పుడు వారితో పాటు నాలుగో వ్యక్తి కూడా ఉండి ఆ మంటలు కనబడుతున్నప్పుడు ఆ రాజు అంటాడు, ఇదేంటయ్యా, పడేసిన ముగ్గురే కదా, నాకు నలుగురు కనపడుతున్నారు ఆ అగ్నిలో అని అంటే, ఆశ్చర్యకరంగా ఆ నాలుగో వ్యక్తే దేవాది దేవుడు అక్కడ వారితో ఉండి ఆయనే గొప్ప అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని ముందు ఆ అగ్ని ఏమీ చేయలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అగ్నిలో ఉన్నా కానీ ఆ అగ్ని చేత ఈ అగ్నిని కాల్చివేశాడు, కానీ తన బిడ్డలను మాత్రం కాల్చబడలేదు, కాపాడాడు. హల్లెలూయా! అదే రీతిగా మరి నిర్గమకాండము 3వ అధ్యాయంలో పొదలో మండుచున్న పొద మోషే కనబడినప్పుడు అక్కడ ఆ పొద మండుతుంది, కానీ ఆ పొద కాల్చబడలేదు. హల్లెలూయా! ఈ రీతిగా దేవుడు ఆయన అగ్ని అయి ఉన్నాడు, కానీ నిన్ను కాల్చడు. ప్రియదేవుని బిడ్డల ఆత్మచేత మనం నింపుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలు ఆయన దహించు అగ్నిగా కూడా ఆయన ఉంటూ ఉంటాడు. ఇక్కడ చూసినప్పుడు మరి అయ్యో నేను అప్పుడేమంటాడు, ఆ కారును కాలుతున్నటువంటి ఆ కారును తీసుకొచ్చి యెషయా పెదవుల దగ్గర పెట్టినప్పుడు దేవదూత ఆయన అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. హల్లెలూయా! అంటే అతనిలో ఉన్నటువంటి పాపము నశించిపోయింది, అతనిలో ఉన్న అపరిశుద్ధత నశించిపోయింది. పరిశుద్ధుడైన గొప్ప ప్రవక్తగా మరి వాడబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రెండో వ్యక్తిని నేను గుర్తు చేస్తాను. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే దావీదు ఇలా అంటాడు. చూడండి ఎంత దీనత్వం కలిగి ఉంది. ఇక్కడ యెషయా ప్రవక్త దీనత్వం కలిగి మాటలు మాట్లాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తినే. హల్లెలూయా! ఇక్కడ చూడండి సమూయేలు మరి ఇక్కడ దావీదు 2వ సమూయేలు గ్రంథం 7:18 ఏమంటాడు చూసారా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని అంటాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దీనత్వం చూసారా ప్రియదేవుని బడి, ఎంత తగ్గింపు చూసారు ఈ మాటలో. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఈ మాటలో ఎంత దీనత్వం ఉందో తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా. నీకు ధనమిచ్చిన, ధాన్యమిచ్చిన, నీకు జ్ఞానమిచ్చిన, చదువిచ్చిన, ఆశీర్వాదం నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని బట్టి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ విషయాన్ని బట్టి ఇంకా తగ్గించుకొని ఇంకా దీనత్వం కలిగి ప్రభువుని స్తుతించేవారంగా, దేవునికి కృతజ్ఞతగా చెల్లించేవారంగా, దేవునికి లోబడి జీవించేవారంగా మనం ఉండాలి. అలాంటి మాట ఇక్కడ దావీదు మాట్లాడతాడు. దీంట్లో దీనత్వం ఉంది. 3వ వ్యక్తిని గుర్తు చేస్తాను, పౌలు గారిని. చూడండి, ఇక్కడ రోమీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 24వ వచనంలో పౌలు గారు ఎలా అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఎంత గొప్ప తగ్గింపు చూసారా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేను పాపిని అన్నట్టుగా ఇక్కడ పౌలు గారు మాట్లాడతాడు. దీంట్లో ఎంత దీనత్వం ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. నిజంగా ఇది అంటే పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని చూపించాను. ఇలాగా చాలామంది ఉన్నారు, కానీ చాలామంది గురించి చెప్పాలని అంటే సమయం సరిపోదు కనుక కొద్ది మందిని మాత్రమే నేను ముగ్గురిని మాత్రమే నేను ఇక్కడ ఉదాహరణగా చూపించాను. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది ఆత్మ విషయం దీనత్వం కలిగిన భక్తులు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారనంటే ముగ్గురు నేను ఉదాహరణకు చూపించాను. అదే రీతిగా నీవు నేను కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా. మరి 4వది చూసినట్లయితే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉన్నందున
పొందే ప్రతిఫలం ఏమిటి? 4వ విషయంలో ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉన్నందున పొందే ప్రతిఫలం ఏమిటి చూసినట్లయితే ఇక్కడ అదే మొట్టమొదటి చదువుకున్నటువంటి ఆ వాక్యానికి ఈ యొక్క అంశానికి మూలాధారమైనటువంటి వాక్యం ఉంది కదా. మరి ఆత్మ విషయమే దీనత్వం కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది ముఖ్యంగా అంటే ఈ ఆత్మ విషయం దీనత్వం కలిగి ఉన్నందువలన పొందే ప్రతిఫలం ఏంటంటే పరలోక రాజ్యం అనేది మనకి ప్రాప్తిస్తుంది. ఎందుకని ప్రాప్తిస్తుంది? ఇక్కడ దీనత్వం గురించి చూస్తే ఇక్కడ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటాడు. హల్లెలూయా! దీనులు ఎంత మరి దీనత్వం ఉందో చూసారా. కాబట్టి ఆయన ఏంటంట, విరిగి నలిగిన దీనుడై నలిగిన హృదయం గలవారై మనం ఉన్నట్లయితే, ఆయన మాట విని వణుకుచున్నట్లయితే, అంటే భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వారినే, అలాంటి వారిని దేవుడు దృష్టించుచున్నాడు అని ఇక్కడ మరి వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎందుకంటే చిన్న మరి మనం కొంచెం ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దేవుని అవిధేయత చూపించారు కాబట్టి ఆ అవిధేయత వలన వారు ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. అలా కాకుండా ఏంటంటే దీనులై నలిగిన హృదయం గలవారమే ఉన్నప్పుడు వణుకుచు ఆయన మాట వినుగుచు అని అంటే భయభక్తులు కలిగి మనం దేవుని అట్లా విధేయత కలిగి ఉన్నట్లయితే అలాంటి వారినే ఆ దేవాది దేవుడు దృష్టించుచున్నానని చెప్తున్నాడు. ఆయన దృష్టించాడు అని అంటే, ఆయన మనం చూశాడు అని అంటే, ఆయన అన్నాడు ఒక 113వ కీర్తనలో ఉంది ఏంటంటే, ఆయన ఆకాశం నుంచి తొంగు చూడడానికి గ్రహించిన దేవుడు. అవును, ఆకాశం నుంచి తొంగు చూడడానికి గ్రహించిన దేవుడు నిన్ను దృష్టించాడనంటే, నేను చూశాడనంటే నువ్వు ధన్యుడవే. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, 121 కీర్తన అంటాడు ఆయన అంట, కునుకుని నిద్రించని దేవుడు ఆయన. నీ కొరకు నా కొరకు నిద్రపోక, నీ కొరకు నా కొరకు కునుకగా నిద్రించక ఆయన ఆకాశం నుంచి తొంగు చూస్తూ నిన్ను దృష్టిస్తూ నువ్వేం చేస్తున్నావో, ఎలా ఉన్నావో, ఎలా ఇబ్బందులు పడుతున్నావో, ఎలా కష్టాలు పడుతున్నావో, శ్రమలు పడుతున్నావో నిన్ను ఆదరించడానికి, లేకపోతే నువ్వు ఏ రీతిగా ఉన్నావో, దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఏ రీతిగా నువ్వు తప్పిపోతున్నావో, సరైన మార్గంలో ఉన్నావో తప్పిపోతున్నావో, ఎలా ఉన్నావో, నశించిపోతున్నావో, దారి తప్పుతున్నావో, అదే సంతోషంగా ఉన్నావో లేదో అని ఆ దేవాది దేవుడు మనల్ని దృష్టించి, అంటే మనం చూస్తూ ఉంటాడంట. ఎప్పుడైతే ఆయన ఎడల మనం దీనులమై నలిగిన హృదయం కలిగి ఉన్నట్లయితే. హల్లెలూయా! కాబట్టి ఇంకొక వాక్యాన్ని చూసి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. హల్లెలూయా! చూసారా, దావీదు కీర్తనలో 34 కీర్తన రీతిగా దావీదు అంటున్నాడు, విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసన్నుడు. అంటే ఆయన ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి మనం ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉంటామో ఆయన మనకు దగ్గరలోనే ఉంటాడంట. ఆసన్నుడు అంటే ఇప్పుడు మన దగ్గరలో ఉండే దేవుడు. అంటే నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గలవారిని చూడండి. ఏంటి నలిగిన మనస్సు అని అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, రకరకాల అవమానాల చేత, నిందల చేత, కష్టాల చేత, శ్రమల చేత, అవమానాల చేత నలిగిపోతాం. ఒక్కొక్కసారి మనం చాలా అవమానాల చేత నలిగిపోతూ ఉంటాం, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటాం. ముఖ్యంగా చూసినట్లయితే నేను కొద్ది సంవత్సరాల నుంచి ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నాను. దేవుడు నన్ను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే దర్శనాలు ఇచ్చి మాట్లాడి నన్ను ఎన్నుకొని వార్త ప్రకటించమంటే కొంచెం నిర్లక్ష్యం చేశాను. నేను వెంటనే ప్రభు పని నేను చేయడానికి అంగీకరించలేదు. అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను ఆలస్యం చేశాను. కానీ ప్రభు పని చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్న సమయాల్లో అనేక శ్రమలు, అనేక అవమానాలు, ఎక్కువగా బంధువుల దగ్గర నుంచి, రకరకాల స్నేహితుల నుంచి, రకరకాల శోధనలు, అనేక కష్టాలు, అనేక అవమానాలు పడిన సందర్భాలు, నలిగిపోయాం.
మా కుటుంబం నలిగిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారు, ఎందుకనంటే అంటున్నాడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎంత నలిగిపోయామంటే అనేక అవమానాలు, ప్రతి విషయంలో ముందుండేవాళ్ళం. ఎవరికి బాధన్నా, ఎవరికి వేదన్నా, ఎవరికి శోధనన్నా, ఎవరికి కష్టమన్నా, ఎవరికి ఇబ్బంది అన్న వెంటనే వెళ్ళి నేను నా భార్య అక్కడ ముందుండేవాళ్ళం. కానీ తిరిగి మాకు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అవమానించారు, నిందించారు, మమ్మల్ని అవమానపరిచారు. అనేక సందర్భాల్లో మాకు అవమానాలు ఎక్కువ ఎదురైనాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రము తొట్టిల్లకుండా, ఏమాత్రం ప్రభు ఎడల విశ్వాసం సడలకుండా ప్రభు పని చేయడానికి ఇష్టపడ్డాము, ప్రభు పని చేస్తూనే ఉన్నాము. విరిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అంటున్నాడు. హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డారా, మా వ్యక్తిగత జీవితాల్లో, మా యొక్క సేవా పరిచర్యలో, మా సేవా జీవితంలో అనేక అవమానాలు ఎదురైనప్పుడు కూడా, మరి పరిచర్య జీవితంలో కూడా అనేకమైన అవమానాలు, పోలీస్ స్టేషన్లు, రకరకాల అవమానాలు, చర్చిలకు పోలీసులు కూడా వచ్చారు. ఒకసారి ప్రార్థన జరుగుతూ ఉంటే చాలా గందరగోళమైన పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో సంరక్షించి కాపాడి మమ్మల్ని ఈ రీతిగా ఈరోజు గొప్ప సాక్షులుగా మమ్మలను నిలబెట్టిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఇక్కడ ఇంకొక వాక్యం నేను గుర్తు చేస్తాను. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఇది ఎంత సత్యము చూసారా? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. ఎంత గొప్ప సత్యమండి. నా జీవితంలో ఇలాంటి వాక్యాలు ఉన్నప్పుడు ఎంతో సంతృప్తి, ఎంతో గొప్ప ఆనందం, ఎంతో గొప్ప సంతోషం. ఎందుకనంటే ఇవన్నీ నేను పడిపోయి ఉన్నాను. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. నిజమే. కానీ ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని పడినప్పటికి కూడా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే ఆ అవమానాల నుంచి, ఆ నిందల నుంచి మమ్మలను విడిపించి, తప్పించి, మమ్మల్ని ఈ రీతిగా అనేక మందికి సత్య సువార్తను ప్రకటించడానికి గొప్ప కృపనిచ్చి, మేము ఏది అడిగితే అది ఇస్తూ, మాకే సమయానికి ఏది కావాలో అది మాకు అనుగ్రహిస్తూ, మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది కదా, మీకేం కావాలి మీ యొక్క పరలోకపు తండ్రికి తెలియదా అన్నట్టుగా, నిజమే మాకేం కావాలో మాకంటే ముందుగా ఎరిగినటువంటి దేవుడు మాకు సహాయం చేస్తూ, అన్ని విషయాల్లో మమ్మల్ని కాపాడుతూ, పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవునికే మహిమ కలుగునుగాక అంటున్నాడు. కాబట్టి మరి ఇంకొక వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూస్తున్నట్లయితే, అయినను వెనుమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినియమగల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా అండి. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయమగల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మీరు నలిగిపోయినారా? వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మీ హృదయాలు అలసిపోయాయా? ప్రాణాలు నలిగిపోయి ఉన్నాయా? అవమానాలతో, నిందలతో, సమస్యలతో, ఇబ్బందులతో, రకరకాల శోధనల చేత మీ హృదయాలు, మీ ప్రాణాలు విసుగుపోయి వేసారిపోయి ఉన్నాయా? అదిగో దేవుడు చెప్తున్నాడు, వినయగల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అని చెప్పినట్టుగా ఈరోజు మీ దగ్గర దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ స్థితిలో మీరు ఎవరైనా రకరకాలుగా అవమానాలతో, నిందలతో మరి నలిగిపోయినారా? మీ ప్రాణం విసిగిపోయిందా? నిందించబడి ఉందా? శోధనలో కొట్టుమిట్టాడుతున్నారా? ఇదిగో నిజంగా మీరు దీనత్వం కలిగి ఉండండి. దీనత్వం కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మీ ప్రాణాలను సేద తీరుస్తానంటున్నాడు, మీకు ఓదార్పునిస్తానంటున్నాడు, మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు, మిమ్మల్ని మరి ఉజ్జీవింపజేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మీకు ఏదైతే కావాలో సమస్తం సమకూర్చి మిమ్మల్ని ఆదరించి ఈ సహాయం చేసి మిమ్మలను దీవించి ముందుకు నడిపిస్తానని చెప్తున్న దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. మన దేవుడు ఆయన పరిశుద్ధుడు, నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నేను నరుడనా అని ఆయన అంటున్నాడు. ఆయన నరుడు కాదు, ఆయన దేవాది దేవుడు, పరిశుద్ధుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు, సమస్తము చేయగలిగిన దేవుడు. ఈరోజు నీవు నేను కలిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి చాలామంది అంటూ ఉంటారు, మరి ఈ మొదటి ధన్యతలో అంటే ఆత్మ విషయం దీనత్వం కలిగిన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారి ధన్య. ఈ ధన్యతలో సకల ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. అంటే చాలామంది దేవుని మీద ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడి విశ్వాసులను దృష్టించడం లేదని, అంటే చూడడం లేదని, పట్టించుకోవడం లేదని, లక్ష్య పెట్టడం లేదని, అంటే పట్టించుకోవడం లేదని, చూడడం లేదని, అందుకనే శ్రమలు అనుభవిస్తున్నామని కొంతమంది అటు ఇటుగాని విశ్వాసం కలిగిన వాళ్ళు వేదన చెందుతూ ఉంటారు. ఎందుకనంటే కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు దేవుని మీద ఈ రీతిగా సాకులు చెబుతూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు. దేవుడు మమ్మల్ని చూడడం లేదు, దేవుడు ఉన్నాడా లేదా, నిజంగా దేవుడు ఉన్నట్లయితే ఈ శ్రమలో మమ్మల్ని ఆదుకోడా, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో మమ్మలను ఓదార్చడాన్ని అనుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా ఓదార్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఇంకా ఓర్చుకోవాలి. కొంచెం ఆయన పరీక్షించినప్పుడు నువ్వు ఆ పరీక్షకు తాళుకున్నట్లయితే, ఆ పరీక్షకు తట్టుకున్నట్లయితే నీకు గొప్ప బహుమానం, గొప్ప ఆశీర్వాదం, నువ్వు ఊహించలేనటువంటి గొప్ప దీవెన దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇదిగో కొద్ది శ్రమకి, కొద్ది కష్టానికి, చిన్న చిన్న అవమానాలకే నేను అవమానించబడుతున్నాను, అయ్యో దేవుడు లేడా, దేవుడు ఎక్కడున్నాడని అనుకోవడం, ఈ ఆలోచన సరైంది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాటన్నిటికీ జవాబు ఈ మొదటి ధన్యతలో ఇమిడి ఉన్నదని మీరందరూ కూడా గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మరి చెప్పినప్పుడు దీనత్వం అనగానే చాలామంది మరి ఈ లోకపరంగా దీనత్వం అని అంటే నిజమే, పేదరికమో, ఆహారం లేకపోవడమో, వస్త్రాలు లేకపోవడమో, లేకపోతే బలహీనంగా ఉండటమో దీనత్వం అనుకుంటాము. అది సరే, కానీ అట్లా కాదు. ప్రభు చెప్పేది ఆత్మ విషయమే దీనత్వం, ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండుట మరి గొప్ప విషయం అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం అందు నిమిత్తమే ప్రభు దగ్గరికి వచ్చాము కాబట్టి ఆత్మను మనం కాపాడుకుంటూ దీనత్వం కలిగి ఉండాలి. మరొకసారి చెప్తాను, దీనత్వం అనగా మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. దీనత్వం అనగా తను తాను తగ్గించుకోవడం, తన పాపను దేవుని సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టడం. మూడవది తన స్వనీతిని ఒప్పుకొని విడిచిపెట్టడం అయ్యుందనేది గమనించని ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఎందుకనంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను ఇంతకుముందు ప్రార్థన ప్రాముఖ్యతని ఒక ఎపిసోడ్ అంటే ఒక వాక్యాన్ని, ఒక సందేశాన్ని నేను యూట్యూబ్లో పెట్టాను. ప్రార్థన ప్రాముఖ్యత అని కొట్టండి, హోలీ టచ్ మినిస్ట్రీస్ అని చెప్పి మీకు వెంటనే వస్తుంది. దానిలో చెప్పాను ఏ రీతిగా ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థిస్తే ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందని చెప్పి సరే చూడండి. తర్వాత ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఉదాహరణగా దీనత్వానికి ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో మరి పరిసయ్యుడు, సుంకరి బట్టి చూసినట్లయితే పరిసయ్యుడు చూడండి, ఇక్కడ అతను ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడే, అతడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే. కానీ అతను ఏమాత్రం అహం చావలేదు, అతను ఏమాత్రం తగ్గింపు లేదు, ఏమాత్రం దీనత్వం లేదు. ఇదిగో నేను విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు సమర్పిస్తున్నాను, అవి ఇస్తున్నాను అంటూ మళ్ళీ తాను హెచ్చించుకుంటూ మరి పక్కన ఉన్నటువంటి సుంకరను చూస్తూ ఈ సుంకర వలె కాదంటాడు. ఎంత దారుణం అండి! చాలామంది ప్రార్థన ఈరోజు అదే రీతిగా ఉంది. నేను గొప్ప ప్రార్థన చేస్తున్నాను, నేను గంటలు ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థనలో వాక్యలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను, కొంతమంది కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తారు, నేనైతే చాలాసేపు ప్రార్థన చేస్తాను, లేకపోతే నా ప్రార్థనే దేవుడు వింటాడు అని చాలామంది ఈ రీతిగా తాను హెచ్చించుకుంటూ చాలామంది క్రైస్తవులు తప్పిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. అంత మాత్రమే కదా, చాలామంది ఇదిగో మేము అన్నీ తీసేసాము, ముక్కులకు, చెవులకు, చేతులకు ఇవన్నీ తీసేసాము, ఇదిగో మేము పరిశుద్ధత గుర్తుగా ఉన్న తెల్ల బట్టలు మాత్రమే వేసుకుంటున్నాము, మేము దీనత్వం కలిగిన వారమంటే కుదరదు. ప్రియ సహోదరి సహోదరుడా, తెల్ల వస్త్రంలో ఏం లేదు,
నీవు అలంకరణలో ఏమీ లేదు, కానీ నీ హృదయంలో దీనత్వం అనేది ఉంది. దీనత్వం అనేది నీ హృదయానికి సంబంధించింది కనుక అది పైకి కనబడదు, కానీ దేవుని దగ్గర మాత్రమే అది కనబడుతుంది. దాన్ని నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రభువుకు దగ్గరగా ఉండి విధేయత కలిగి జీవించినట్లయితే ఆటోమేటిక్గా దీనత్వం అనేది నీకు అలవడుతుంది. ఆ దీనత్వము ద్వారా దేవుడు నీకు గొప్ప సుగుణాలను, గొప్ప గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప గుణాలను నీకు ఇచ్చి, ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యంగా నీకు ఆయన ఆ దీనత్వం ద్వారా నీకు ఆ పరలోక బహుమానాన్ని, ఆ జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దీనత్వం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మనం ఎంతగా జీవించినా, ఈ లోకంలో ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా, పరపతులున్నా, లేకపోతే గొప్ప పేరున్నా అవన్నీ కూడా వ్యర్థమని నువ్వు గ్రహించాలి. ఎందుకనంటే వెండి బంగారం కంటే ఆ మాట గొప్పదని, మరి అన్నిటికంటే ఆయన దయ గొప్పదని కీర్తన గ్రంథంలో చెప్తూ ఉంటారు. అవును, ఆయన దయ గొప్పది. ఎందుకనంటే దావీదు మహారాజు ఆ దయతోనే, ఆయన కృపతోనే గొలియాతును చంపగలిగాడు. అంతేగాని అతనికి ఏదో అన్నీ ఉండి లోకంలో ఉన్న సర్వసంపదల వలన, ఐశ్వర్యం వలన ఆ గొలియాతును చంపలేదు. కానీ దేవుని దయ వలన, దేవుని కృప వలన మాత్రమే ఆ ఇశ్రాయేలు పట్టినటువంటి పీడను వదిలించగలిగాడు, అంటే గొలియాతును చంపగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదర కాబట్టి ఇవన్నీ మనకు కావాలని అంటే తప్పనిసరిగా దీనత్వం కలిగి ఉండాలి. అంటే దీనత్వం అంటే తగ్గించుకోవడం. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆ దీనత్వం అనేది మనకు వస్తుంది. మళ్ళీ మన యొక్క పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ, అయ్యా క్షమించు ప్రభువా, నేను ఈ రీతిగా ప్రవర్తించుకున్నాను, ఈ రీతిగా మరి నడుచుకున్నాను, ఈ దోషం చేశాను, అయ్యా మరి నన్ను క్షమించు ప్రభువా అనే స్థితిలో మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, స్వనీతితో ఉండకూడదు. ఎందుకంటే చాలామంది స్వనీతితో ఉంటారు. అట్లాంటి ఇది నాకు తెలుసు, ఇది నా గొప్పది, ఇలా చేస్తే ఇది కరెక్టు, నేను మాట్లాడే మాటలు కరెక్టే కదా, నేను బాగానే మాట్లాడుతున్నాను కదా, నేను బాగానే చేస్తున్నాను కదా, నేను బాగానే చెప్తున్నాను కదా. ఇది స్వనీతి. కానీ సొంత మాటలు కానీ ఈ వాక్య పరిచయలో రాకూడదు. ఇక్కడ చూడండి, స్వనీతి అనగానే సొంతగా ఆలోచన చేసి సొంతగా మన మాటలుతో వాక్యం చెప్పడానికి వీల్లేదు. అది సరైన వాక్యం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వనీతి అనగా బైబిల్ ప్రకారం మాత్రమే మనం నడుచుకోవాలి. బైబిల్లో ఉన్నదాన్ని బోధించాలి. బైబిల్లో ఉన్నదాన్ని మాత్రమే మనం అనుసరించాలి. సొంత నీతిని, సొంత ఆలోచన కలిగి మనం ముందుకెళ్ళినట్లయితే, స్వనీతిని మనం అనుసరించినట్లయితే మరి మనం దీనత్వం కలిగి ఉండలేము. అక్కడ మరి మనం ఆ యొక్క దీనత్వాన్ని కోల్పోతుంటాం. కాబట్టి మన స్వనీతిని కూడా విడిచిపెట్టి దేవుని ఆలోచన చొప్పున, దేవుని మరి నడవడిక చొప్పున దేవుని అనుసరిస్తూ దీని వాక్యానుసారంగా జీవించినట్లయితే స్వనీతి మన దగ్గరికి రాదు, దీనత్వం అనేది మనలోకి వస్తుంది. మరి అట్లాంటి దీనత్వం కలిగి ఉండి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని వెంబడించడానికి మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం. అట్టి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల తండ్రి, వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభు, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధమైన మాటలను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభా, మేము నాయనా ఎంతగా పరిశుద్ధంగా ఉండాలన్నా, ఎంతగా దీనత్వం కలిగి ఉండాలన్నా, అపవాదిని సాతాను మమ్మలను గర్జించు సింహం వలె మమ్మల్ని వేటాడుతూ మమ్మల్ని పడదోయడానికి, అవిశ్వాసంలోనికి పడదోయడానికి అయా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడు నాయన. అలాంటి అయా సాతాను క్రియలు మాలో పని చేయకుండా, ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలో పని చేయకుండా నజరేయుసు నామములో తరివేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీకు వందనాలు. ప్రతి బిడ్డల మీ యొక్క కృప పని చేయాలి, మీ పరిశుద్ధత పని చేయాలి
ప్రభా మరి యొక్క వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలో అలాంటి సాతాను క్రియలు ఉన్నట్లయితే నజరేయునామములో తరిమివేయబడును గాక నాయన, విడిచిపోవును గాక. నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరము కూడా దీనత్వము కలిగి పరిశుద్ధత కలిగి ప్రభా నీ మాటలను అనుసరించి వెంబడించి ఆ మాటల ప్రకారం నడుచుకోవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మశక్తిని, ఆత్మ విషయమైన దీనత్వాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా ఆ వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరున దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మన ఆదుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సన్నిధి, ప్రసన్నత, తోడు, కాపుదల, స్వస్థత, సన్నిధి, సహాయము ఈ బిడ్డలందరికీ సదాకాలం తోడైన నడిపించి దీవించుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.